plus me whole square. Tom and Jerry war, Ricky, it and mine, I don't care. Cheating, cheating, Billy, yalaka pillani. Cheating, cheating, like a pilla cockini. Cheating, cheating, me sanjara kuchumi. Cheating, cheating. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, it and mine, I don't care. Syllabus చూసే చేసి చుక్కల స్నానే వేసి చొప్పున చూడే మార్క్స్ చీటింగ్ చీటింగ్ చీమ పంచదారని చీటింగ్ చీటింగ్ తేనెటీగ పువ్వుని చీటింగ్ చీటింగ్ ఉడత జామ పండుని చీటింగ్ చీటింగ్ A square B square A plus B whole square Tom and Jerry war Ricky it ain't mine I don't care సో మొదటి ప్రయత్నం సూపర్ సక్సెస్ఫుల్గా చేశారు. ప్రతి గ్లాసులో ఒక బాల్ ఉండాలి అని అనుకున్నాం మనం, అన్నీ నింపారు. సో మొత్తం 35 గ్లాసుల్ని నింపేశారు మీరు. వెల్ డన్. సో మీరు చేసిన ఈ సక్సెస్ఫుల్ ప్రయత్నానికి గాను ఇప్పుడు మీకు 15,000 రూపీస్ చెక్ వస్తుంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది సో మొదటి ప్రయత్నం చాలా బాగా చేశారు. 15,000 రూపాయలు అమ్మా నాన్నకు అందించారు మీరు అందరూ కలిసి ఆడి. ఇంట్లో విషయానికి వస్తే నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావమ్మా? 8th క్లాస్. 8th క్లాస్ చదువుతున్నావు. చెల్లి ఏం చదువుతుంది? 6th క్లాస్. 6th క్లాస్ చదువుతాను. నాన్నకి ఇలా యాక్సిడెంట్ అయినప్పటి నుంచి తర్వాత పరిస్థితులన్నీ నీకు అర్థమవుతున్నాయా? అప్పుడు నీ వయసు ఎంత? 8 ఏళ్ళు. 8 ఏళ్ళు అప్పుడు మీకు. సో అప్పటి నుంచి స్కూల్కి వెళ్తారు, మళ్ళీ ఇంట్లో కూడా. మా నాన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు సంవత్సరం మానేస్తాను స్కూల్. సంవత్సరం మానేశారు స్కూల్. ఓకే, ఎందుకని? మా నాన్న చూసుకోవడానికి ఎవరు లేరు, మా అమ్మ ఒక్కతే అక్కడ ఉండడం కదా, అందుకనే మేము మమ్మల్ని ఎవరు చూసుకోవడానికి లేరు, అందుకనే మేము కూడా సంవత్సరం అక్కడే ఉన్నాం హాస్పిటల్. మాకు అన్నం కూడా పక్కన వాళ్ళు పెట్టేవాళ్ళు. మీడియాలో పనిచేస్తున్న విజయశాంతి భర్త సుధాకర్కు హఠాత్తుగా మెదడులో రక్తం గడ్డుకట్టుకుపోయి ప్రాణాపాయ స్థితికి వెళ్ళాడు. ఆ పరిస్థితి నుండి పూర్తిగా కోలుకునే లోపే కిడ్నీలు పాడైపోయి కొన్నేళ్లుగా పక్షవాతం వచ్చి పూర్తిగా అనారోగ్యం పాలు అయిపోయాడు. అప్పులు చేసి భర్తను బ్రతికించుకున్నా కూడా అతను మామూలు మనిషి కాలేకపోయాడు. ఒకవైపు భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే మరోవైపు ఇంటి దగ్గరే ఉపాధి చూసుకోవాలి అనుకున్న విజయశాంతి లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమాన్ని సంప్రదించింది. అందరికీ నమస్కారం. నా భర్త చాలా సంవత్సరాలుగా న్యూస్ ఛానల్లో కెమెరామెన్గా పనిచేశారండి. హఠాత్తుగా ఐబీపీ నుంచి నిద్రలోనే పడిపోయారు. తలలో నరం చిట్లిపోవడం వల్ల పక్షవాతం వచ్చిందండి. భార్య నా పిల్లలు గుర్తు తెచ్చుకొని ఇంత బతికి సరుణ బాగుండా అని చెప్పి వినిపించుకున్నారు సార్. నాకు లేకపోతే ఆ రోజు
ఇంతవరకు అయితే చూసుకున్నారు మమ్మల్ని, లక్షల కొద్ది పెట్టిండ్రు, బాగానే చూసుకున్నారు, ఏ లోటు లేకుండా చూసుకున్నారు. నా పిల్లల్ని కూడా బాగానే చూసుకుంటారు సార్. ఎవ్వరు కూడా ఏ విషయంలో కూడా బాధపడను, కానీ నా పిల్లల్ని చూసుకోవడానికి ఉన్నారు, కానీ నా వెంట రాడు కదా, నేను చూసుకోవాల్సి వస్తుంది కదా అని చాలా ఫీల్ అవుతున్నా సార్ నేనైతే. అమ్మా నీకు వందనం, మాయమ్మ నీకు వందనం, ప్రాణం పోసిన దాత నీ పాదాన వందనం. ఏమో దేవుని దేవాలన్న ఇట్లా ఉన్నా కూడా మంచిగా ఉంటే చాలు సార్. అది మొదటి ప్రయత్నంగా ఎవరు చేస్తున్నారు? ఇక ఎవరి మీద ఆధారపడకుండా ఆవిడ సొంతంగా ఆవిడ ఇంట్లోనే ఒక చీరల వ్యాపారం పెట్టుకుని ఆ ఇద్దరు పిల్లల్ని తన భర్తని తానే దగ్గరుండి చూసుకుందామని అనుకుంటున్నారు. లక్ష్మీదేవి తలుపు తట్టింది. విజయశాంతి కుటుంబానికి అంతా శుభమే జరిగింది. దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే సతీష్ తల్లిదండ్రుల్ని కోల్పోవడంతో ఒక అక్క, ముగ్గురు చెల్లెల బాధ్యతని తానే తీసుకున్నాడు. పన్నెండేళ్ల వయసు నుండి అక్కా చెల్లెల కోసం కష్టపడుతూ అక్క పెళ్లి కూడా చేశాడు. విధివశాత్తు చిన్న చెల్లి కంటికి గాయమై కన్ను పోవడంతో అహర్నిశలు శ్రమించి చెల్లికి గాజు కన్ను కూడా అమర్చాడు. కుటుంబాన్ని పోషిస్తున్న సతీష్కు వచ్చే ఆదాయం చెల్లెళ్ళ కడుపు నింపడానికి సరిపోయినా వాళ్ళను చదివించడం కష్టమైపోయిన పరిస్థితుల్లో చెల్లెళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం సతీష్ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమాన్ని సంప్రదించాడు. నాన్నగారికి రోడ్డు ప్రమాదం ఎప్పుడు జరిగింది? 12 సంవత్సరాల క్రితం జరిగింది సార్. అయితే మా అమ్మగారు అనారోగ్యంతో టీవీ రోగంతో చనిపోయారు సార్. అప్పటి నుంచి ఇక మా చెల్లె వాళ్ళని హాస్టల్లో వేసి చదివించుకుంటాగా ఊహ తెలియనప్పుడు అమ్మ నాన్న చనిపోయారు. ఊహ తెలిసాక మాకు అన్నీ ఆయనే అయ్యాడు కాబట్టి మా అన్నయ్యనే అమ్మ నాన్న కింద అనుకుంటాం మేము. ఏం చెప్పాలంటే మాకు హాస్టల్ ఉండాలని అసలు అనిపిస్తుంది. సో తనకు ఆ సొంత ఆటో రావడానికి తప్పకుండా వాళ్ళు మనందరం కలిసి ప్రయత్నిద్దాం. నీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు 1,00,000 రూపాయలు. నీ ఆటో ఇప్పుడు నీదే, రైట్?